కాంగ్రెస్ ప్రభుత్వం 4 విషయాల్లో జనాలను మోసం చేస్తుందని గ్రామ సభలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గం పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని 6 గ్యారెంటీలను అటకెక్కించిందని మండిపడ్డారు. ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డ్స్, ఇళ్ల కేటాయింపు విషయంలో మోసం చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. గ్రామాల్లో వీటిపై గ్రామ సభలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. గ్రామ సభలో పార్టీ శ్రేణులు పాల్గొని అర్హులైన పేదలకు, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాలని కోరారు. రైతు భరోసా పేరు మీద రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని అడగాలన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే 1,02,00,000 మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 2 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో 75,000 మందికి వర్తిస్తుంది. మిగతా 1,25,000 మంది కూలీల సంగతి ఏంటి? వీరంతా కూలీ పనికి వెళ్లే నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఎక్కువగా ఉన్నారు. గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించమని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమని హరీష్ రావు మండిపడ్డారు. ఎకరం లోపు భూమి ఉన్న రైతుకు ఈ పథకం వర్తించాలని గ్రామ సభలో అడగాలని కోరారు. 1 సెంటు భూమి ఉన్న కూలీ కాదు అని చెబుతుంది. ఉపాధి హామీ పథకంలో ఏడాదిలో 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలీగా గుర్తింపు అనే నిబంధన సరైంది కాదని అభిప్రాయపడ్డారు.